హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎత్తిన కాలర్ దించకుండా వరుస విజయాలు నమోదు చేస్తూ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టార్ గిరిని ప్రదర్శిస్తున్నాడు. మాస్లో ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్లో తిరుగులేని స్టార్డమ్ ఎన్టీఆర్ సొంతం. యాక్టింగ్లో ఆయనని బీట్ చేసే వాళ్ళే లేరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల విలక్షణ నటుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లీడ్ బెస్ట్ యాక్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక డ్యాన్స్ అంటే ఆయన కొట్టిన పిండి. అతడి స్పీడ్ని మ్యాచ్ చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఎవరైనా. టెంపర్ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు ఇండస్ట్రీకి. స్టార్ హీరో అన్న పదానికి 100% న్యాయం చేశాడు. RRR మూవీతో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం క్రియేట్ చేశాడు. ఆ సినిమాతో ఎన్టీఆర్కి వరల్డ్ వైడ్గా క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్తో రీసెంట్గా మరో పాన్ ఇండియా మూవీ దేవరతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో దేవర విజయం ఒక సంచలనం. ఎన్టీఆర్ మాస్ క్రేజ్ని మరోసారి కల్లారా చూసేలా చేసింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అందుకొని ఘోరంగా ట్రోల్ చేయబడిన 600 కోట్ల వసూళ్లతో పంబ రేగొట్టాడు. మామూలుగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్లో ఉంది. అలాంటి మిత్ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. తెలిసిన స్టోరీనే అయినప్పటికీ కొరటాల కథని నెరేట్ చేసిన విధానం, ఆయన టేకింగ్, మంచి థ్రిల్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, ట్రెమెండస్ విజువల్స్, వీటికి తోడు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్, ఇవన్నీ కూడా ఆడియన్స్ని చూపు తిప్పుకొనివ్వకుండా చేసే థియేటర్లో. సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చిట్ట చివరి నిమిషం వరకు ఎంగేజ్ చేసింది సినిమా. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టింది. సినిమా చూసిన ఆడియన్స్కి ఎక్కేసింది. అందుకే బయట ఎంతమంది లవంగంగాళ్ళు లంగా రివ్యూలు ఇచ్చినా సినిమా విజయం మాత్రం ఆగలేదు. అంటే ఫ్లాప్ టాక్ ఎంత స్ప్రెడ్ అయిందో అంతకు మించి ఆడియన్స్ నుండి పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఎన్టీఆర్ తన మాస్ క్రేజ్తో, స్టార్డమ్తో ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడమే కాదు, తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్తో కట్టిపడేశాడు. పార్ట్ 2 పైన మంచి హైప్ క్రియేట్ అయ్యేలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సినిమా. 1000 కోట్ల మైలురాయిని అందుకోలేకపోయినా మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా విజయం. ప్రమోషన్లు ఇంకా బాగా చేస్తుంటే ఖచ్చితంగా ఆ బిగ్ అచీవ్మెంట్ని కూడా అందుకొని ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్కి జపాన్లో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడి వాళ్ళు మనకంటే చాలా దారుణంగా ఉన్నారు. ఎన్టీఆర్ పేరుని, ఎన్టీఆర్ ఫోటోని పచ్చబొట్లు వేయించుకోవడం లాంటివి చేసి ఎన్టీఆర్ పైన ఉన్న తమ పిచ్చి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. RRR మూవీతో ఎన్టీఆర్కి మరింత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది జపాన్లో. RRR మూవీ డబ్బింగ్ మూవీస్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. అక్కడ ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ క్రేజ్ మరింత దోహదపడింది అంటారు మన ట్రేడ్ పండితులు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న దేవర మూవీకి రీసెంట్గా జపాన్లో స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్కి అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాకి పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. సినిమా అదిరిపోయిందని, RRR రికార్డ్స్ బ్రేక్ అవుతాయని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అక్కడ కూడా దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరిగింది. మనం చాలాసార్లు చెప్పాం, జపాన్లో ఎన్టీఆర్కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని. రీసెంట్గా అదే జపాన్ ఫ్యాన్స్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి లేడీ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. దీన్ని బట్టి చెప్పేయచ్చు జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో. సినిమాకి ప్రమోషన్లు చేయడానికి మూవీ టీం ఇంకా అక్కడికి వెళ్లకుండానే సినిమాని వాళ్ళే వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీనికి తోడైతే డే 1 రికార్డులు పగిలిపోవడం ఖాయం. దేవర మూవీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. డే 1 172 కోట్ల గ్రాస్ వసూళ్లతో ట్రేడ్ని విస్మయానికి గురి చేసింది. అక్కడి నుంచి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తూనే వచ్చింది. ఫ్లాప్ టాక్తో కూడా లాంగ్ రన్ని దక్కించుకొని 6 సెంటర్స్లో 100 రోజులు, మరో 2 సెంటర్స్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమారం చేసింది. దాదాపు 2 నెలల పాటు ట్రెండింగ్లో కొనసాగింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన సినిమాల లిస్టులో 4వ స్థానంలో నిలబడింది. ఇప్పుడు జపాన్లో రిలీజ్కి ముందే మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు, అలాగే లాంగ్ రన్ ఎంతవరకు వెళ్తుందో మరి చూడాలి. మరి దేవర మూవీ జపాన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.